Next topic, a principal operation of chopper and elementary chopper with an active switch and a diode. సో ఎట్లయినా రావచ్చు ఎగ్జామ్లో క్వశ్చన్ ప్రిన్సిపల్ ఆపరేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ చోపర్ ఆపరేషన్ ఆర్ అదర్వైజ్ ప్రిన్సిపల్ ఆఫ్ చోపర్, ఓకేనా, ఆర్ అదర్వైజ్ ఎలిమెంటరీ చోపర్ విత్ అన్ యాక్టివ్ స్విచ్ అండ్ డయోడ్. సో క్వశ్చన్ ఈ రెండిట్లో ఏ విధంగానే వస్తుంది. సో 4 types ఆఫ్ కన్వర్టర్స్ ఉన్నాయి. Those are buck converter and boost converter and buck boost converter and a cook converter. But in your syllabus you have only buck converter and boost converter and buck boost converter. So have these 3 topics and as well as principal operation of chopper circuit diagram. So mostly all 4 types of operation and circuit diagrams similarly same, but only a few changes in the circuit diagram and as well as in operation also. Almost all the students they are going to confuse chopper's principal operation of chopper lo edaithe circuit diagram undo సేమ్ ఈ బక్ బూస్ట్ కన్వర్టరు అండ్ బూస్ట్ కన్వర్టరు అండ్ బక్ కన్వర్టర్లో కూడా సర్క్యూట్ డయాగ్రామ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నమాట. ఏమీ పెద్దగా తేడా ఏమి ఉండదు సర్క్యూట్ డయాగ్రామ్లో. సో ఆపరేషన్ కూడా సిమిలర్గానే ఉంటుందన్నమాట, ఓకేనా, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో దానివల్ల నీకేమవుతుంది అంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఒక టాపిక్ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ని ఇంకొక టాపిక్కి డ్రా చేసేస్తూ ఉంటారు. సో కొంచెం చేంజ్ మనం ప్రాపర్గా లాజిక్ గుర్తుపెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇంకో సర్క్యూట్ డయాగ్రామ్కి ఇంకొక టాపిక్కి డ్రా చేసినట్లయితే ఓవరాల్గా అది మొత్తం కూడా మిస్టేక్ అయిపోతుంది. ఓవరాల్గా మార్క్స్ అనేవి 0 అయిపోతాయి. ఇక్కడ ఓవరాల్గా ఈ 3rd యూనిట్లో మొత్తం 5 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి మనకి. ఒకటి వచ్చి ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ చోపర్స్, ఇంకా రిమైనింగ్ 3 టాపిక్స్ వచ్చి బక్ బూస్ట్ కన్వర్టర్ అండ్ బక్ కన్వర్టర్, అండ్ నెక్స్ట్ 5th టాపిక్ వచ్చి డ్యూటీ సైకిల్. ఈ 5 టాపిక్స్ నేర్చుకుంటే ఈ 3rd యూనిట్ మొత్తం కవర్ చేసేసినట్లే. ఈ 3rd యూనిట్ మొత్తం కూడా కవర్ చేసేసినట్లే 5 టాపిక్స్ నేర్చుకుంటే. అంటే ఈజీగా మార్క్స్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉన్నటువంటి యూనిట్ అనమాట ఇది, ఓకేనా. కాకపోతే అంతేకాకుండా ఆపరేషన్స్ సర్క్యూట్ డయాగ్రామ్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి కాబట్టి కొంచెం ఆ లాజిక్ గుర్తుపెట్టుకొని ఏ టాపిక్కి ఏం చేంజ్ అవుతుంది సర్క్యూట్ డయాగ్రామ్లో, ఆపరేషన్లో ఏం చేంజెస్ వస్తుంది, ఈవెన్ ద వేవ్ ఫార్మ్స్ ఆల్సో సేమ్, ఓకేనా, అన్ని టాపిక్స్కి. సో ఆ డిఫరెన్స్ ఏంటనేటువంటిది నేను ఈ 3 types ఆఫ్ కన్వర్టర్స్ వచ్చినప్పుడు, అంటే బక్ కన్వర్టర్, బూస్ట్ కన్వర్టర్ అండ్ బక్ బూస్ట్ కన్వర్టర్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ ప్రిన్సిపల్ ఆపరేషన్ మనం చూద్దాం. ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ చోపర్స్ అనేది ఏంటి, దాంట్లో వేవ్ ఫార్మ్స్ ఏ విధంగా వస్తాయి, సర్క్యూట్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది ఏందనేది చూద్దాము. సేమ్ ఇదే ఆపరేషన్, ఇది బేసిక్ ఆపరేషన్ అనమాట. అంటే ఈ 3 బక్ కన్వర్టర్ అండ్ బూస్ట్ కన్వర్టర్ అండ్ బక్ బూస్ట్ కన్వర్టర్కి ఇది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట, ఓకేనా. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని 3 టాపిక్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే a chopper is a high speed on off semiconductor switch. Due to switch on or off operation, convert fixed DC into a variable DC. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు ఎట్లా ఫిక్స్డ్ DC అనేది వేరియబుల్ DCగా కన్వర్ట్ అవుతుంది అనేసి. సో వీలైతే మీరు ఆ ఫస్ట్ టాపిక్ని కొంచెం రెఫర్ చేయండి. సో దానివల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంది ఫిక్స్డ్ DC ఇంటూ వేరియబుల్ DCలోకి ఎట్లా కన్వర్ట్ అవుతుందని. సో ద చోపర్ ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ ఇంటూ 2 modes ఆఫ్ ఆపరేషన్ అనమాట. సో ఇక్కడ మెయిన్గా 2 modes ఆఫ్ ఆపరేషన్లో ఈ చోపర్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది అనమాట, అంటే ఆపరేట్ అవుతుంది. సో ఏంటి ఆ 2 modes ఆఫ్ ఆపరేషన్స్ అంటే, మోడ్ 1 వచ్చి స్విచ్ ఇన్ ఆన్ పొజిషన్. అంటే ఏదైతే మనం ఇక్కడ ఈ చాపర్లో స్విచ్ తీసుకుంటామో అది ఏ స్విచ్ అయినా కావచ్చు, థైరిస్టర్ కావచ్చు, BJT కావచ్చు, IGBT కావచ్చు, మాస్ఫెట్ కావచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్ నీడ్, ఓకేనా. సో డిఫరెంట్ అకేషన్స్ అండ్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ స్విచెస్. ఇట్స్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ది స్విచ్ అనమాట, ఓకేనా. దాంట్లో ఒకటి స్విచ్ అనేది ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు చోపర్ అనేది అట్లా ఆపరేట్ అవుతుంది, స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు చోపర్ అనేది అట్లా ఆపరేట్ అవుతుంది అనేది మేజర్ అనమాట. సో ఇక్కడ బేసిక్ డయాగ్రామ్ చూసినట్లయితే
ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తాము. ఇది స్విచ్ అనమాట. దీన్నే మనం చాపర్ అంటున్నాం. ఇక్కడ ఈ స్విచ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ జస్ట్ స్విచ్ అని రాసాం మనము. ఆ స్విచ్ డయోడ్ కావచ్చు, థైరిస్టర్ కావచ్చు, ఐజీబీటీ కావచ్చు, మాస్ఫెట్ కావచ్చు, ఓకేనా, ఏదైనా కావచ్చు. ఓకే, ఇక్కడ ఒక ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉంది, ఇక్కడ ఒక ఇండక్టర్ ఉంది, ఓకేనా. సో ఇది లోడ్కి అవుట్పుట్ వోల్టేజ్ అనేది అవుట్పుట్ కరెంట్ అండ్ వోల్టేజ్ అనేది రీచ్ అవుతుంది అనమాట ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇస్తాం. సో ఇప్పుడు ఈ 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనం ఇక్కడ చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్, మోడ్ 1 వెన్ స్విచ్ ఈజ్ ఇన్ ఆన్ పొజిషన్. స్విచ్ అనేది ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి థైరిస్టర్ కావచ్చు, ఐజీబీటీ కావచ్చు, ఏదైతే స్విచ్ ఉంటుందో అది ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం ఇన్పుట్ పవర్ సప్లై ఇస్తామో స్విచ్ అనేది ఆన్లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీ వీలింగ్ డయోడ్ ఆటోమేటిక్గా రివర్స్ బయాస్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, ఈ డయోడ్ అనేటువంటిది ఇట్లా పైకి ఉంది, ఇదేమో యానోడ్, ఇదేమో క్యాథోడ్, ఓకేనా. సో ఎప్పుడైతే ఈ స్విచ్ ఆన్ అవుతుందో ఈ డయోడ్ అనేటువంటిది ఆటోమేటిక్గా నీకు రివర్స్ బయాస్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ డయోడ్ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది రివర్స్ బయాస్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ డయోడ్ అనేటువంటిది టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట. టర్న్ ఆఫ్ అయిపోవడం అంటే జస్ట్ సింప్లీగా ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఆ ఓపెన్ సర్క్యూట్ని నేను ఇక్కడ డ్రా చేశాను. ఫ్రీ వీలింగ్ డయోడ్ ఇన్ రివర్స్ బయాస్, దట్స్ వై ఫ్రీ వీలింగ్ డయోడ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్. Then immediately what will happen, this inductor will be going to start to charge. ఈ ఇండక్టర్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇండక్టర్ అనేది ఫుల్లీ ఛార్జ్ అవుతుందో రిమైనింగ్ ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత రిమైనింగ్ కరెంట్ ఏదైతే ఉంటుందో ఆ కరెంట్ అనేది I0 కరెంట్ అనేది ఈ లోడ్లోకి ఫ్లో అవుతుంది. సో అందుకే మనం యారో మార్క్ ఇచ్చాము. ఇన్పుట్ నుంచి కరెంట్ అనేటువంటిది ఈ విధంగా ఫ్లో అయ్యి, అంటే ఇక్కడ ఇంకా డయోడ్ అనేటువంటిది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి ఇది మొత్తం కూడా ఒకటే లూప్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో అందువల్ల నీకేమవుతుంది, కరెంట్ అనేది ఈ లూప్లో ఫ్లో అవుతుంది. ఎట్లా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఇచ్చేది చూడండి. ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఫస్ట్ సోర్స్ వోల్టేజ్ నుంచి, ఓకేనా, అంటే ఇక్కడ సోర్స్ నుంచి, తర్వాత స్విచ్కి, ఓకేనా, తర్వాత ఇండక్టర్ దగ్గర ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ కరెంట్ అనేది ఏమవుతుంది లోడ్కి, అంటే ఇక్కడ నుంచి ఇటు లోడ్కి, లోడ్ తర్వాత మళ్ళీ రివర్స్లో మైనస్ విఎస్ అంటే ఏదైతే మనకు ఇది ఫేస్ అనుకుంటే ఇది న్యూట్రల్ పాయింట్ అనమాట. న్యూట్రల్ పాయింట్ నుంచి రివర్స్ వచ్చేస్తుంది ఇట్లా, ఓకేనా. అది ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క పాత్, ఓకేనా. ఇప్పుడు దీన్నే మనం ఎట్లా డ్రా చేస్తాము అంటే వేవ్ ఫామ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనము వేవ్ ఫామ్స్ని చూడండి ఒకసారి చాపర్స్లో. ఇదేమో ఫిక్స్డ్ డీసీ, ఓకేనా. దాన్ని వేరియబుల్ డీసీలోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే మనకి 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఉన్నాయి కదా. ఫస్ట్ మోడ్లో ఏమో స్విచ్ ఆన్ పొజిషన్లో ఉంటుంది, సెకండ్ మోడ్లో ఏమో స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఫస్ట్ మోడ్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది, స్విచ్ అనేది ఆన్లో ఉంటుంది, మళ్ళీ ఆఫ్లో ఉంటుంది ఆల్టర్నేటివ్గా. సో ఇప్పుడు మనం I0 కరెంట్ తీసుకున్నాం అనుకో. I0 కరెంట్ అంటే ఇది ఓకేనా, అవుట్పుట్ కరెంట్ అనమాట. ఆ అవుట్పుట్ కరెంట్ తీసుకుంటే స్విచ్ అనేది ఆన్లో ఉంటే ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఇండక్టర్ అనేటువంటిది ఛార్జ్ అవుతుంది. ఎంతవరకు ఛార్జ్ అవుతుంది, సర్టెన్ మ్యాక్సిమం కరెంట్ వరకు ఛార్జ్ అవుతుంది అనమాట. అంటే ఆ ఇండక్టర్ యొక్క క్యాపబిలిటీని బట్టి ఆ ఇండక్టర్ అనేటువంటిది మ్యాక్సిమం కరెంట్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత అది ఫుల్లీ ఛార్జ్ అయిపోతుంది. ఫుల్లీ ఛార్జ్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ కరెంట్ అనేటువంటిది రీచ్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో కాబట్టి ఆ అవుట్పుట్ కరెంట్ అనేది ఫుల్లీ ఛార్జ్ వరకు మ్యాక్సిమం వస్తుంది, ఓకేనా. సో అదే మనం ఇక్కడ డ్రా చేసాము, ఓకేనా. సో నెక్స్ట్ అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. డ్యూరింగ్ ది స్విచ్ ఇన్ టర్న్ ఆన్ కండిషన్ ఫ్రీ వీలింగ్ డయోడ్ విల్ గెట్స్ రివర్స్ బయాస్. సో దట్స్ వై డయోడ్ విల్ బి గోయింగ్ టు టర్న్ ఆఫ్. This time inductor start to charge. After getting a fully charged, current will be going to load. During the interval of T on, chopper is on and load voltage is equal to a source voltage. ఎప్పుడైతే నీకు ఇక్కడ చోపర్ అనేటువంటిది ఆన్లో ఉంటుందో ఇక్కడ సోర్స్ వోల్టేజ్, ఇక్కడ వచ్చేటువంటి లోడ్ వోల్టేజ్, ఇవి రెండు కూడా లీనియర్గా అంటే సేమ్ ఉంటాయి అన్నమాట. అదే ఈ పాయింట్. డ్యూరింగ్ T on, load current is
రైజెస్. లోడ్ కరెంట్ ఈజ్ రైజెస్ ఇన్ ద సెన్స్ లోడ్ కరెంట్ ఈజ్ ఇంక్రీజెస్. అదే మనం ఇక్కడ వేవ్ ఫామ్లో చెప్పుకున్నాం కదా, లోడ్ కరెంట్ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఒక మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఇంకా సెకండ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చూద్దాం. ఇక్కడ మోడ్ 2లో వెన్ స్విచ్ ఈజ్ ఇన్ ఆపోజిషన్. స్విచ్ అనేది ఆపోజిషన్లో ఉంది అనుకో, అంటే ఇది స్విచ్ కదా, ఈ స్విచ్ అనేది ఆఫ్ అయిపోయింది అనుకో, ఇక్కడ మనం ఈవెన్ దో పవర్ సప్లై ఇచ్చినప్పటికి కూడా ఈ లోడ్ దగ్గరికి ఈ పవర్ సప్లై రాదు. ఎందుకంటే ఇక్కడ సర్క్యూట్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి సర్క్యూట్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. పవర్ సప్లై అనేది కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయింది. పవర్ సప్లై డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఇంత ముందు ఉన్నటువంటి ఇండక్టర్ అనేది ఫుల్లీ ఛార్జ్ అయ్యింది. ఎప్పుడైతే ఈ స్విచ్ అనేటువంటిది ఆఫ్ అయిపోయిందో ఈ ఇండక్టర్ యొక్క పొలారిటీస్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. ఇంతకుముందు ఇండక్టర్ ఎట్లా ఉన్నింది, ప్లస్ అండ్ మైనస్గా ఉంది. ఇప్పుడు పొలారిటీస్ అనేవి ఇంటర్చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఫుల్లీ ఛార్జ్ అయినటువంటి ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక మొబైల్ని మనము ఇక్కడ మనం సింపుల్గా దీని గురించి చెప్పాలి అంటే, ఒక మొబైల్ మనము ఛార్జింగ్ పెట్టామనుకోండి, అది ఫుల్లీ ఛార్జ్ అయిపోయింది అనుకోండి, స్విచ్ని బంద్ చేయడం కానీ లేకపోతే మనకు ఏదైతే పవర్ సప్లై మనం అడాప్టర్ నుంచి కనెక్ట్ చేసామో ఛార్జర్ని రిమూవ్ చేసామనుకో, ఆటోమేటిక్ నీకేమవుతుంది, మొబైల్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆ మొబైల్ అనేది ఎట్లా డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అయిందో సేమ్ ఇక్కడ కూడా ఇండక్టర్ ఏమవుతుంది అంటే, ఒకసారి ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత సర్క్యూట్ డిస్కనెక్ట్ అయిపోతే అది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు పవర్ సప్లై ఇండక్టర్ నుంచి లోడ్కి వస్తుంది. లోడ్ నుంచి ఇప్పుడు ఇదేమవుతుంది, ఇంతకుముందేమో పవర్ సప్లై ఇట్లా వస్తున్నప్పుడు అది రివర్స్ బయాస్ అయింది. బట్ కానీ ఇప్పుడు ఇట్లా వస్తున్నప్పుడు యానోడ్ నుంచి మూవ్ అవుతున్నాం, యానోడ్ నుంచి క్యాథోడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఈ డయోడ్ అనేటువంటి ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేటువంటిది ఫార్వర్డ్ బయాస్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుందో ఆటోమేటిక్గా కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందువల్ల నీకేమవుతుంది అంటే కరెంట్ అనేటువంటిది ఈ లూప్లో రొటేట్ అవుతుంది అనమాట. అంటే ఇండక్టర్ టు లోడ్ అండ్ లోడ్ టు ఫ్రీ వీలింగ్ డయోడ్. అదే నేను ఇక్కడ రాశాను, ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్రమ్ ఇండక్టర్ టు లోడ్ అండ్ లోడ్ టు ఫ్రీ వీలింగ్ డయోడ్ అండ్ ఇండక్టర్. ఎంతవరకు ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేటువంటిది టర్న్ ఆన్లో ఉంటుంది అంటే, ఓకేనా, ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ టర్న్ ఆన్లో ఉన్నంతసేపే ఈ లూప్లో కరెంట్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఎంతవరకు టర్న్ ఆన్లో ఉంటుంది అంటే, ఈ ఇండక్టర్ అనేటువంటిది ఫుల్లీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు కానీ, లేకుండా ఉంటే ఈ ఇండక్టర్ యొక్క కరెంట్ అనేటువంటిది ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ యొక్క హోల్డింగ్ కరెంట్ కంటే తగ్గినప్పుడు, అంటే ఇండక్టర్ యొక్క కరెంట్ అనేటువంటిది మ్యాక్సిమం ఉండాలి. ఆ మ్యాక్సిమం అనేటువంటిది ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ యొక్క హోల్డింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇండక్టర్ యొక్క కరెంట్ అనేటువంటిది ఈ డయోడ్ యొక్క హోల్డింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ డయోడ్ అనేటువంటిది టర్న్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇండక్టర్ కరెంట్ అనేటువంటిది ఐఎల్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఐహెచ్ అంటే హోల్డింగ్ కరెంట్ కంటే తగ్గుతుందో ఆటోమేటిక్గా నీకు ఈ డయోడ్ అనేటువంటి టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ డయోడ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఇక్కడ నీకు ఓపెన్ సర్క్యూట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా నీకు ఈ లూప్లో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది ఆగిపోతుంది. అప్పుడు నీకు ఈ లూప్ కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఈ లూప్ అనేది ఆల్రెడీ డిస్కనెక్ట్ అయిపోయింది స్విచ్ అనేటువంటిది టర్న్ ఆఫ్ అవడం వల్ల. ఈ ఇండక్టర్ డిశ్చార్జ్ అయ్యేంత వరకు మాత్రమే ఈ డయోడ్ అనేది టర్న్ ఆన్లో ఉంటుంది. అప్పుడు అంతవరకు మాత్రమే ఈ లూప్లో కరెంట్ అనేటువంటిది రొటేట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అదే ఇక్కడ వెన్ చోపర్ ఈజ్ టర్న్ ఆఫ్ ఇమీడియట్లీ ఇండక్టర్ గెట్స్ స్టార్ట్ టు డిశ్చార్జ్, దెన్ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఆల్సో ఇన్ ఫార్వర్డ్ బయాస్ మోడ్, దెన్ దట్స్ వై the diode freewheeling diode in conduction mode during T of load current also decays అంటే తగ్గుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇండక్టర్ కరెంట్ అనేది తగ్గుతూ వస్తుంది కదా, అంటే డిశ్చార్జ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టాము 100% ఎక్కింది, మనము ఛార్జింగ్ రిమూవ్ చేసాము, అప్పుడు నీకేమవుతుంది తగ్గుతూ వస్తుంది కదా, 100, 99, 98, 97, 96, 95 అట్లా. సేమ్ అదేవిధంగా ఇండక్టర్ కరెంట్ కూడా తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ కరెంట్ కూడా నీకు లోడ్ కరెంట్ కూడా డికే అవుతూ వస్తుంది అనమాట. ఆ డికేనే మనం ఇక్కడ డ్రా చేసాం. ఓకేనా,
ఇక్కడ మ్యాక్సిమం ఫుల్లీ ఛార్జ్ అయింది. ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత మనం పవర్ సప్లైని ఆఫ్ చేసేసామంటే స్విచ్ని ఆఫ్ చేసామంటే పవర్ సప్లై డిస్కనెక్ట్ అయిపోయింది. అప్పుడు ఇండక్టర్ అనేటువంటిది డిశ్చార్జ్ అవుతూ వెళ్తుంది కాబట్టి లోడ్ కరెంట్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. ఫుల్లీ డిశ్చార్జ్ అయినప్పుడు కరెంట్ కూడా మినిమంకి వచ్చేస్తుంది. సేమ్ ఆన్ అయినప్పుడు మళ్ళీ ఛార్జ్ అవుతుంది, మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా నీకు ఈ అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేటువంటిది మనకు వస్తుంది అనమాట. ఈ 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఒకటి స్విచ్ ఇన్ ఆన్ కండిషన్, అనదర్ వన్ స్విచ్ ఇన్ ఆఫ్ కండిషన్. స్విచ్ ఇన్ ఆన్ కండిషన్, automatically the current will be going to in rising condition. Switch will be going to off in the sense, then automatically the rising current will be going to decrease. ఓకే. సో ఇది మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్ వేవ్ ఫామ్లో. సో ఈ రెండు మాత్రము అన్నిటికీ కామన్గా వస్తాయి అన్నమాట. అంటే విఎస్ V0 అనేటువంటిది ప్రతి ఒక్క టాపిక్కి, అంటే అది బూస్ట్ కన్వర్టర్ కావచ్చు, బక్ బూస్ట్ కన్వర్టర్ కావచ్చు, చోపర్స్ ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ చోపర్స్ కావచ్చు, తర్వాత బక్ కన్వర్టర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రెండు మాత్రం కామన్గా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే చేంజ్ అవుతూ వస్తుంది. ఆ చేంజెస్ ఏంది, బక్ కన్వర్టర్కి చేంజ్ అయింది, బూస్ట్ కన్వర్టర్కి చేంజ్ అయింది, బక్ బూస్ట్ కన్వర్టర్కి చేంజ్ అయింది అనేది మనము ఆ టాపిక్స్ వచ్చినప్పుడు వాటిని డిఫరెన్సెస్ని చూసుకుంటూ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ విల్ బి గోయింగ్ ఫర్ యావరేజ్ లోడ్ వోల్టేజ్ అనమాట. యావరేజ్ లోడ్ వోల్టేజ్ వివో అనేటువంటిది ఎట్లా డిఫైన్ చేస్తామంటే, వివో ఈజ్ ఈక్వల్ టు టీఆన్ ప్లస్ టీ ఆఫ్ అనమాట. ఇప్పుడు మనకి ఓన్లీ టీఆన్ మాత్రమే కావాలి అనుకోండి, అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ మనం ఆన్ చేసినట్టు టీఆన్ అంటే స్విచ్ అనేది టర్న్ ఆన్ చేసినప్పుడు బై టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్, ఈ టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ మొత్తాన్ని కలిపి మనము ఒక సైకిల్ అంటాం అనమాట. ఇప్పుడు మనకి సైన్ వేవ్ ఉందనుకోండి ఏసీ పవర్ సప్లైలో, ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ని కలిపి మనం ఏమంటాము, ఒక వన్ ఫుల్ సైకిల్ అంటాము. సేమ్ అదే విధంగా ఈ డీసీలో ఒక ఆన్ టైం పీరియడ్, ఒక ఆఫ్ టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఈ రెండింటిని కలిపి మనం ఒక 1 సైకిల్ అంటాం అనమాట ఇక్కడ. సో ఆ 1 సైకిల్లో మనకి ఓన్లీ ఆన్ టైం ఏదైతే ఉందో ఆన్ టైము ఇంటూ ఇన్పుట్ వోల్టేజ్ వేస్తే మనకి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ అంటే 1 సైకిల్ అంటే ఏంది, ఒక ఆన్ పీరియడ్, ఒక ఆఫ్ పీరియడ్ కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఉందో దాన్ని ఈ ఆన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆన్ పీరియడ్ తోటే ఈ టోటల్ సైకిల్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేసామనుకో, ఇంటూ ఇన్పుట్ వోల్టేజ్ వేస్తే అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది అనమాట. ఓకేనా. టీ ఆన్ అంటే ఆన్ టైం స్విచ్ ఇన్ ఆన్ పొజిషన్, అండ్ టీ ఆఫ్ అంటే ఆఫ్ టైము, అది స్విచ్ ఇన్ ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. వివో ఈక్వల్ టు టీ ఆన్ బై టీ అంటే ఏంటి అంటే టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ అనమాట. అంటే ఈ టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ రెండు కలిపి ఏమవుతుంది అంటే 1 ఫుల్ సైకిల్ అవుతుంది. ఆ 1 ఫుల్ సైకిల్ని టోటల్ టీ తోటే మనం మెన్షన్ చేసుకుంటున్నాం ఇక్కడ, ఇంటూ విఎస్, అదే ఆ విఎస్ అట్లానే వచ్చింది. సో అది ఇక్కడ రాసాను, టీ ఈక్వల్ టు టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్, దట్ ఈజ్ ఈక్వల్ టు చోపింగ్ పీరియడ్ అనమాట. దాన్ని మనం 1 సైకిల్ అంటాము, దాన్ని చోపింగ్ పీరియడ్ అని కూడా అంటాం. ఇప్పుడు V0 ఈక్వల్ టు డి ఇంటూ విఎస్. డి అంటే ఏంటి అంటే డ్యూటీ రేషియో అనమాట. ఈ డ్యూటీ రేషియో అంటే ఏంటి అంటే టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ని మనం డ్యూటీ రేషియో అంటాం. ఓకేనా. మనకి నెక్స్ట్ టాపిక్ ఉంది డ్యూటీ రేషియో ఆర్ అదర్వైజ్ పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్ అంటే ఏంటి అనేది. అందులో మనం ఈ డ్యూటీ రేషియో అనేటువంటిది ఎట్లా వస్తుంది, అసలు ఆ డ్యూటీ రేషియో అంటే ఏంటి అనేటువంటిది ఆ టాపిక్లో మనం డిస్కస్ చేసాము. సో ఒకసారి కావాలంటే మీకు ఆ డ్యూటీ రేషియో అండ్ డ్యూటీ సైకిల్ అంటే ఏంటో మీకు తెలియాలి అంటే ఆ టాపిక్ని మీరు రెఫర్ చేయండి. దెన్ మీకు డ్యూటీ సైకిల్ అంటే ఏంటి అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. సో డ్యూటీ సైకిల్ అంటే ఏం లేదు, సేమ్ మనం ఏసీ పవర్ సప్లైలో 1 హాఫ్ సైకిల్, 1 పాజిటివ్ హాఫ్ సైకిల్, 1 నెగిటివ్ హాఫ్ సైకిల్ రెండింటిని కలిపి మనం ఎట్లా 1 ఫుల్ సైకిల్ అంటామో, అట్లానే ఇక్కడ డ్యూటీ రేషియో అంటే డి ఈక్వల్ టు టీ ఆన్ బై టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్, దీన్నే మనం 1 డ్యూటీ సైకిల్ అంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ V0 ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ టీ ఆన్ ఇంటూ విఎస్. ఎట్లా వచ్చింది ఈ ఎఫ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఫ్రీక్వెన్సీ అనేది ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది టైం పీరియడ్ అనమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మనం టీ ఆన్ బై టీ ఇంటూ విఎస్ రాసుకున్నాం కదా, దీంట్లో ఇది 1/t అనేటువంటిది ఏదైతే ఉందో ఆ 1/t ప్లేస్లో ఫ్రీక్వెన్సీ ఎఫ్ని రీప్లేస్ చేసాం అనమాట.
ఓకేనా. రిమైనింగ్ టీ ఆన్ అనేటువంటిది అట్లానే ఉంది, విఎస్ అనేటువంటి ఇన్పుట్ వోల్టేజ్ అట్లానే ఉంది. ఫైనల్గా మనకు వచ్చినటువంటి అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇంటూ టీ ఆన్ ఇంటూ విఎస్. ఓకేనా. సో ఇది ఓవరాల్గా యావరేజ్ లోడ్ వోల్టేజ్.